రాజీనామాపై హరీష్ రావు చేసినవన్నీ డ్రామాలేనని కొట్టిపారేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంతకీ వాళ్ళిద్దరూ ఏమన్నారు ఇప్పుడు విందాం. దేవుళ్ళను కూడా వదలకుండా ఆయన ప్రమాణాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. మీరు నోరా మోరా ఏం మాట్లాడుతున్నా ఆయన? మీరు 3 నెలలకే మీ మొత్తం అధికారం లోకపోయేసరికి ఆ ఇంద్రభవనంకి వెళ్ళి బయటకు వచ్చి మామూలు ఇంటికి వచ్చేసరికి ఆ మానసికంగా ఇబ్బంది పడి ఒకవైపు బిడ్డనేమో జైల్లో ఉండేసరికి ఏమేం మాట్లాడుతున్నావు? ఈ దొంగ రాజీనామా లేకలేందుకు ప్రభావాలు కూడా రాయరాదా? ఏముందా ఎమ్మెల్యే పదవిలా రాయి. మేము కట్టలేకపోతే మేము అప్పుడు ప్రజల ముందు క్షమించమంటామో మేము రాజీనామా చేస్తాము. నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి భయపడతావు. నేను క్యాబినెట్ మినిస్టర్ 3 ఏళ్ళు మంత్రి పదవి పోగొట్టుకున్నా. ఈ పదవులు శాశ్వతమా? నిజంగా రైతుల ప్రేమ ఉంటే ఇప్పుడన్నా తీసుకొచ్చి ప్రభావం ప్రకారం తీసుకొచ్చి స్పీకర్కి ఇచ్చిపో, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ దగ్గర పెట్టు.